హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో అయితే కాస్తంత లేట్ అయ్యింది, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం నాకు టైం పట్టింది. డెకరేషన్ అయితే అదిరిపోయింది కదా, బయట నుంచి ఎవరి చేత చేయించినట్టు అనిపిస్తుంది కదా. సో ఈ డెకరేషన్ అంతా మా తమ్ముడే చేశాడు, వాడికి క్రెడిట్ అంతానా. మా హస్బెండ్ నాకు దూరంగా ఉన్న మా తమ్ముడు మా మమ్మీ నాకు బాగా సపోర్ట్ అయితే చేశారు. ఎందుకంటే వాళ్ళు కానీ లేకపోతే నేను మాహి బర్త్డే అయితే చేయలేకపోదును. సో ఇక్కడైతే మా ప్రిన్సెస్ అయితే రెడీ అయిపోయింది. ఇక మా తమ్ముడు వచ్చాడు. ఇంకా అలాగే ఇంకా మా వదిన వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా పక్కనే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళైతే మాహి బర్త్డేకి అయితే వచ్చారు, వచ్చి మాహిని దీవించారు. ఈ టైంలో మాహి బర్త్డే ఎంత గ్రాండ్గా చేసామంటే మాత్రం మమ్మీ మా తమ్ముడే. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేను. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇప్పుడు నేనున్న ఈ ప్రెగ్నెన్సీ జర్నీలోని నాకు షాపింగ్స్ కానీ దేనికైనా సరే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మాత్రం నేను అస్సలు నేను చేయలేకపోదును. మాహి బర్త్డే వాళ్ళకే ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి, మా మమ్మీకి మా తమ్ముడికి. సో ఇక్కడ పక్కింటి పిల్లలు వీళ్ళందరూ వచ్చారనమాట కేక్ కటింగ్కి. ఇంకా మాహి అయితే ఇంకా ఫొటోస్ అవి దిగుతుంది. వాళ్ళైతే విష్ అయితే చేసేసారు. ఇక్కడ మా వదిన వాళ్ళ పిల్లలు అలాగే అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా. సో ఇంకా ఫొటోస్ అవి దిగేసి ఇంకా అన్నయ్య అయితే ఎత్తుకొని, ఇంకా మాహి అంటే బాగా ఇష్టం అనమాట. సో ఫుల్గా అయితే మాహితోని ఫొటోస్ అవి దిగి ఇంకా మాహిని విష్ చేసి ఇంకా వాళ్ళు కూడా భోజనం అది చేసి చక్కగా ఇంకా వాళ్ళు హ్యాపీ అయిపోయి వెళ్ళారనమాట. అనుకోకుండా మాహికి కేక్ దగ్గర నుంచి డ్రెస్ అలాగే డెకోర్ కూడా అంతా బాగా సెట్ అయిపోయింది. సో నేనైతే ఫుల్ హ్యాపీ. మ్యాక్సిమం మీషోలో అయితే నేను తీసుకున్న స్టాండ్ నాకు బాగా హెల్ప్ అయ్యింది. బట్ ఒక్క ప్రాబ్లం ఏంటంటే అది గమ్ పెడితే ఈ వెయిట్ అనేది బాగా కాస్తుంది. స్టార్టింగ్ మాకు గమ్ పెట్టలేదు మేము, తర్వాత మళ్ళీ డెకరేషన్ అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ గమ్ పెట్టి అప్పుడు డెకరేషన్ చేసాము. అప్పుడు చక్కగా అయితే ఇంకా ఉంది ఒక 2-3 డేస్ వరకును స్టాండర్డ్గా. ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు అయితే వచ్చేసారు. సో ఇప్పుడైతే మాహి అయితే బర్త్డే కేక్ కటింగ్ అయితే చేసేస్తుంది. ఇక్కడ మేము అయితే ఒకరు ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము, మమ్మీ డాడీ అలాగే మాహి మా వదిన అందరం ఇంకా కలిసి ఇంకా ఫొటోస్ అయితే దిగాము. మాహికి కూడా చాలా చాలా బాగా పిక్స్ అయితే మాహికి కూడా వచ్చాయి. నేను వీలైతే లాస్ట్లో పోస్ట్ చేస్తాను, చూడండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ నాకేమనిపించింది అంటే లైటింగ్ కొంచెం తగ్గింది అనిపించింది. ఇది అయితే మా ఫ్యామిలీ అనమాట, మమ్మీ మా డాడీ అలాగే మా తమ్ముడు ఇంకా నేను. మా హస్బెండ్ అయితే ఇంకా డ్యూటీ పరంగా బయట ఉన్నారు కాబట్టి ఇంకా తను రాలేకపోయారు. పాపం చాలా ట్రై చేశారు కానీ మాహి బర్త్డేకి అయితే ఫస్ట్ బర్త్డేకి సెకండ్ బర్త్డేకి ఉన్నారు, థర్డ్ బర్త్డేకి అయితే ఇంకా లేరు. ఇంకా అందరూ వచ్చేసారు కదా, ఇంకా ఫస్ట్ మమ్మీ డాడీ చేతే కేక్ కటింగ్ అయితే చేద్దాం అనుకున్నాను నేను. మాహి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఫొటోస్ అయితే తీసుకుంటుంది. వాళ్ళు కూడా వచ్చి ఇంకా విషెస్ అయితే చెప్పి ఇంకా హ్యాపీగా వాళ్ళు కూడా హ్యాపీ అయిపోయారు. బర్త్డేకి అయితే మాహి బాగా ఎగ్జైట్ అయ్యింది. ఎందుకంటే మాకు పంజాబ్లో ఉన్నప్పుడు అక్కడ ప్రతి బర్త్డేస్కి ఇంకా పిల్లలే కదా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా అలాగని చెప్పేసి ఇక్కడికి వచ్చిన నుంచి బర్త్డేస్ అయితే లేవు. అయినా మాహి ప్రతిరోజు అడిగేది, సో నీ బర్త్డే వస్తుందమ్మా వెయిట్ చేయనిదని. ఇప్పుడైతే మాహి బర్త్డే కాబట్టి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసింది మాహి. సో వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇంకా మాహి బర్త్డే కేక్ అయితే మేము భయపడుతూ ఇచ్చాను అక్కడ. ఎందుకంటే ఫస్ట్ బర్త్డేకి వేరే దగ్గర ఇస్తే అది కేక్ మేము చెప్పినట్టయితే వాళ్ళు చేయలేదు. సెకండ్ బర్త్డేకి మాత్రం ఒడిస్సాలో చాలా బాగా నాకు ఎలా కావాలో అలాగే అవుట్పుట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు కూడా థర్డ్ బర్త్డేకి కేక్ కూడా సూపర్గా ఉంది. క్లాప్ కొట్టు. మాహి ఊదు. హ్యాపీ బర్త్డే మాహి. క్లాప్స్ కొట్టండి మరి గట్టిగా, గట్టి కొట్టండి క్లాప్స్. అమ్మా పట్టుకో. అల్లుడు రావా. అడిగిరా. ఓకే వావ్.
కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా మాహీకి అయితే అందరూ ఇంకా గిఫ్ట్స్ అవి ఇచ్చేస్తున్నారు. మా మమ్మీ డాడీ అయితే మాహీకి డ్రెస్సెస్ తీసుకున్నారు. ఇంకా మా తమ్ముడు వచ్చేసి ఇక్కడ రింగ్ తీసుకొచ్చాడనమాట, గోల్డ్ రింగు. ఇంకా మాహీకి అయితే రింగ్స్ ఉండేవి కానీ చిన్నప్పుడువి, అవి ఏంటంటే టైట్ అయిపోతున్నాయని చెప్పేసి ఈ రింగ్ పట్టుకొచ్చాడు. వాడు వద్దు అన్నా సరే వాడు సంతోషం కోసం వాడు ఇంకా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాడు. కానీ మేమైతే ఎందుకు వద్దు, సింపుల్గా చేసేద్దాం అనుకున్నాము బర్త్డేని. కానీ చాలా గ్రాండ్గానే అయిపోయింది. సింపుల్గా అనుకున్నాం కానీ ఇక్కడ మాహి అయితే రింగ్ చూపిస్తుంది, వాళ్ళ మామయ్య పెట్టిన రింగ్. సో ఇంకా వాడికైతే కిస్ ఇచ్చేసి ఇంకా హ్యాపీగా ఇద్దరు ఉన్నారనమాట. సో ఇక్కడ అలాగే అన్నయ్య వదిన వచ్చారని కదా, వాళ్ళు కూడా ఇచ్చారు. అమౌంట్ అనేది ఇచ్చేసారు మాహీకి. తన డిబ్బీలో ఇంకా వేసేసుకుంది. ఇంకా అందరికీ కేక్ అది కట్ చేసేసి మిక్స్చర్ అలాగే చాక్లెట్స్ బిస్కెట్స్ అని పెట్టేసి ఇంకా పిల్లలకైతే ఇక్కడ ఇచ్చేసాను అనమాట. వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు కూడా ఇంకా హ్యాపీ అయిపోయారు. కాబట్టి ఇంక మేము అయితే హ్యాపీ, ఎందుకంటే బర్త్డే అంటేనే పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళ కన్నా సరే. సో మేమైతే ఇంకా మా వీధిలో ఉన్న పిల్లల్ని పిలిచాము. వాళ్ళైతే వచ్చి ఇంకా మాహితో ఇంకా ఆడుకొని చేసుకొని ఇంకైతే ఉన్నారనమాట. మాహి కూడా తన డ్రెస్ ఇంకా ఫొటోస్ ఇంక వీటిలో బిజీ అయిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసరికి మాహి బర్త్డే రోజు చికెన్ కర్రీ అలాగే బిర్యానీ అనమాట, బిర్యానీ చేసాము. వెజ్ బిర్యానీ, వైట్ రైస్, సాంబార్ చేసాము. సో ఇంకా మేము కొంచెం మందే కాబట్టి అంత ఎక్కువ ఏం చేసుకోలేదు. సింపుల్గా ఇంకా వంట అయితే తేల్చేసుకున్నాము. ఈ వంటలు వచ్చేసి మాహి బర్త్డే వంటలు అనమాట. సో మేమైతే హ్యాపీ, ఎందుకంటే మాహికి చాలా గ్రాండ్గా జరిగింది అని చెప్పాలి. ఎందుకంటే నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువే జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి 9 అయిపోతుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అందరం ఇంకా కలిసి భోంచేసేస్తున్నాము. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.